హిందువులు మైనారిటీగా ఉన్న బంగ్లాదేశ్లో అసలు హిందూ జనాభా ఉండకూడదు అనే విధంగా దాష్టికాలు జరుగుతున్నాయి. అది బంగ్లాదేశ్లోని కుమిల్లా కాళీ ఆలయంలో పూజలు చేస్తున్న సమయంలో బాంబు పేలిన సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు. ఒక ముసుగు ధరించిన వ్యక్తి ఒక బ్యాగ్ తీసుకొని ఆలయంలోకి ప్రవేశించాడు. అనేక మంది నిలబడి ఉండడం కనిపించింది. తర్వాత చిన్నగా బ్యాగ్ అక్కడ వదిలిండు, పారిపోయిండు. ఆయన వెళ్ళిపోయిన కొన్ని క్షణాల్లోనే బాంబు పేలింది అక్కడ. ఇక హిందువులు మెజారిటీగా ఉన్న భారతదేశాన్ని విషయానికి వస్తే హోలీ రోజున రంగు అనుకోకుండా వారిని తాకడంతో హిందూ యువకుని చంపారు. ఒకటి మీద పెట్రోల్ పోశారు. అటు బంగ్లాదేశ్లో బహిరంగంగా వారి ఉనికి కోసం హిందువులను చంపుతూనే ఉన్నారు. కమ్యూని కోసం పెట్టే కన్నీరు ఇలాంటి కొందరు ముస్లింలు చేసే దాష్టికాల విషయంలో బయటకు వచ్చి ఎందుకు నిలదీయట్లేరు? ఇతరులు తిరిగి అదే విధంగా వ్యవహరిస్తే నిజంగా మీ సమాజం ఊరుకుంటుందా? మానవత్వం, సహనం, మతోన్మాదం ఇలాంటి ఏడవడం మొదలు పెడతారు. అంటే మీకే ఇవన్నీ హిందువులకు లేవా? హిందువులు ఏమైనా చచ్చిపోయారా? చచ్చిపోయి బతుకుతున్నారా అనుకున్నారా? ఒకసారి ఆలోచించండి. మీరు ఆలోచించాలి, హిందువులు ఆలోచించాలి. నేను అడిగిన ప్రశ్నలో తప్పుందా? జై హింద్, జై భారత్.